పిచ్చోడి చేతిలో రాయి, ఉగ్రవాది చేతిలో అణుబాంబు ఒకటే. అందుకనే అణ్వస్త్ర నిరాయుధీకరణ ఒప్పందం అంటూ ప్రపంచ దేశాలు తరచూ నడుస్తూ ఉంటాయి. వాటన్నిటినీ పెద్దగా పట్టించుకోనటువంటి వాడు కిమ్ అనేటువంటి వాడు. వాడి దేశంలో తిండి పెట్టడు, 24 గంటలు నకనకలాడిస్తాడు, అంత బిచ్చమేస్తూ ఉంటాడు. వాళ్ళ దేశంలో ఎవరైనా బ్రతకాలంటే, ఆడవాళ్ళు బ్రతకాలంటే వాడి భార్యలాగా బ్రతకాలి, అదే తరహా హెయిర్ స్టైల్ ఉండాలి, అదే తరహా. మగవాళ్ళు బ్రతకాలంటే వాడి టైప్లోనే బ్రతకాలి. ఇంతే. ఇక అదొక నియంతృత్వానికి పరాకాష్ట. కానీ వాడు కమ్యూనిస్ట్ నాయకుడు. ఇది ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు ఆ కిమ్ అనేటువంటి వాడు ఇప్పుడు తాజాగా అణు పరీక్షలు చేశాడు ఏకంగా. అంటే అణుబాంబులకి రెడీ చేసుకున్నాడు. వాడికి తెర వెనక నుంచి ఎవరు సపోర్ట్ చేస్తారు? చైనా, రష్యా సపోర్ట్ చేస్తాయి. ఇరాన్ దగ్గర కూడా రీసెంట్గా జరిగింది ఏంటి, 50% శుద్ధి చేసిన యురేనియం ఉంది, ఇంకొక 10% శుద్ధి చేస్తే అణుబాంబు